subscribe T9 News channel. Share and subscribe T9 News channel. Share and subscribe T9 News channel. Share and subscribe T9 News channel. Like, share and subscribe and please share. Please like, share and subscribe T9 News channel. Like, share and subscribe T9 News channel. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునేటువంటి ప్రసిద్ధమైనటువంటి పండుగ ఈ బోనాల పండుగ. ఆషాఢ మాసం మొత్తం కూడా ప్రతి విలేజ్లో బోనాల పండుగ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆషాఢ శ్రావణ మాసాలు వర్షాకాలం సందర్భంగా అనేక వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధులు ప్రబలకుండా అమ్మవారిని శాంతింపజేయడం కోసము ఈ బోనాల పండుగ నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మహిళలు ఇంట్లో బోనాలను తయారు చేసుకొని అమ్మవార్లకు ఊరేగింపుగా వెళ్ళి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ బోనాలలో ముఖ్యంగా బెల్లం అన్నం కావచ్చు, లేదా అన్నం కూరగాయలు కావచ్చు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తయారు చేసేసి పంపించడం జరుగుతుంది. ఈ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి బోనాల సమయంలో పోతురాజులు ఊరేగింపుగా వెళ్తున్నటువంటి బోనాలకి రక్షణగా ఉంటూ వాళ్ళు విచిత్రమైనటువంటి వేషధారణలతో భయంకరమైనటువంటి రూపాన్ని ధరిస్తూ వివిధ మహమ్మారులు దుష్టశక్తుల్ని ప్రారదోలే విధంగా డ్యాన్సులు చేస్తూ బోనాలకు రక్షణగా ఉంటూ అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఇది మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నటువంటి పండుగ. ఈ పండుగని మన సాంప్రదాయాలని విద్యార్థులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మన పాఠశాలలో ఈరోజు ఈ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు దీనిలో. జడ్పీహెచ్ఎస్ వట్టెంల పాఠశాలలో ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ బోనాల ప్రాముఖ్యత ఏంటంటే తెలంగాణకు చాలా ప్రాముఖ్యమైన పండుగలు రెండు, బోనాలు, బతుకమ్మ పండుగ. ఈ రెండు పండుగలను మేము చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా మా పాఠశాలలో ఎప్పుడూ జరుపుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు, చిన్న పిల్లలకు చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ ఆరోగ్యంగా ఉండడం కోసం, అలాంటి ఆలోచన నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కావాల్సిన జాగ్రత్తలు ఇచ్చే సందర్భంగా మన గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలన్నీ అందరినీ పూజించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా చిన్నపిల్లలకు కూడా ఆనవాయితీ జీవితాంతం వాళ్ళకు గుర్తుండేలా మన కట్టుబాట్లు, కస్టమ్స్, సాంప్రదాయాలు పిల్లలందరికీ తెలిసేలా మా పాఠశాలలో చాలా సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అంత తల్లి మంచిగా ఉంటుందని ఇంకొక పెద్ద పుస్తకాలు వేసుకొచ్చుకున్న నీళ్ళ నిలబెడదు మాట అమ్మాయిల వైపు పెట్టి పిల్లాడు ఏం కాదు అమ్మడు ఇట్లా ఒక్కటి కాదు అన్నాడు శివశక్తి శ్రీజ నువ్వు అయితే సేవిగా బడికి తినరా అయ్యో ముగ్గురు అడ్డం కూర్చోండి అడ్డం 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 అదే అదే మీరు ఒక లైన్ అక్కడ ఒక లైన్ మీ నలుగురు లేవండి అటు అయితే కూర్చోండి ఇటు అయితే కూర్చోండి నువ్వు వినుతాను వాళ్ళు ఇప్పుడు మంచిగా కనబడతారు హైట్